ప్రతి మెసేజ్కు ఒక దారి ఉంటుంది. ప్రతి డేటాకు ఒక అడ్రస్ ఉంటుంది. ఈ రెండు లేకపోతే ఇంటర్నెట్ పనిచేయదు. ఈ దారులు, ఈ అడ్రస్లు ఎవరు కంట్రోల్ చేస్తారు? అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ అనేది స్క్రీన్ మీద కనిపించే యాప్స్ మాత్రమే కాదు. అది ఒక పెద్ద సిస్టమ్. అందులో ప్రతి చిన్న డేటా కూడా క్రమబద్ధంగా కదలాలి. ఆ క్రమాన్ని మేనేజ్ చేసేదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇప్పుడు ఇంటర్నెట్ అసలు ఎలా పనిచేస్తుంది? మనం రోజు చూస్తున్న ఈ డిజిటల్ ప్రపంచం వెనుక నిజంగా ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈజీగా స్టోరీలో మాట్లాడుకుందాం. చాలా మందికి ఇంటర్నెట్ అంటే వెంటనే గుర్తొచ్చేది గూగుల్, యూట్యూబ్, వాట్సాప్ లాంటివే. కానీ నిజానికి ఇవన్నీ ఇంటర్నెట్ కాదు. ఇవన్నీ ఇంటర్నెట్ మీద పనిచేసే యాప్స్ మాత్రమే. అసలు ఇంటర్నెట్ అంటే ప్రపంచం మొత్తం ఉన్న కంప్యూటర్లు, మొబైల్స్, సర్వర్స్ అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి సమాచారం పంచుకునే ఒక భారీ వ్యవస్థ. కంటికి కనిపించదు, కానీ ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటుంది. ఇంటర్నెట్ ని చాలా సింపుల్ గా ఊహించాలంటే ప్రపంచం మొత్తం రోడ్లతో నిండిపోయినట్లుగా అనుకోవచ్చు. ఆ రోడ్లన్నీ కలిసిన సిస్టమ్ నే ఇంటర్నెట్ అంటారు. ఆ రోడ్ల మీద నడిచే కార్స్, బస్సెస్, ట్రక్స్ లాంటివి వెబ్సైట్స్, యాప్స్, వీడియోస్, మెసేజెస్. రోడ్లు లేకపోతే వాహనాలు నడవవు. అలాగే ఇంటర్నెట్ లేకపోతే ఏ యాప్, ఏ వెబ్సైట్ కూడా పనిచేయదు. ఇంటర్నెట్ నిన్న మొన్న కనిపెట్టిన టెక్నాలజీ కాదు. దీని కథ చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. 1969లో అమెరికాలో ఒక భయం ఉండేది. వార్ టైంలో ఒక కంప్యూటర్ పనిచేయకపోతే మొత్తం ఇన్ఫర్మేషన్ పోతుందేమో అనే టెన్షన్. అందుకే ఒక ఐడియా వచ్చింది. ఒక కంప్యూటర్ పడిపోయినా మిగతావి మాట్లాడుకునేలా ఒక నెట్వర్క్ ఉండాలి. అలా పుట్టిందే ఆర్ఫానెట్. మొదట ఇది డిఫెన్స్ అవసరాల కోసం మాత్రమే వాడారు. తర్వాత యూనివర్సిటీస్, రీసెర్చ్ సెంటర్స్ దీనిని ఉపయోగించడం మొదలుపెట్టాయి. అదే నెమ్మదిగా డెవలప్ అవుతూ ఈ రోజు మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ గా మారింది. తర్వాత 1990లో టీమ్ బెర్నెర్స్-లీ అనే శాస్త్రవేత్త ఇంకో ముఖ్యమైన పని చేశాడు. ఇంటర్నెట్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ఈజీగా చూడడానికి ఒక సిస్టమ్ ని తయారు చేశాడు. అదే వరల్డ్ వైడ్ వెబ్. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్సైట్ చూస్తున్నామంటే అది మొత్తం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వల్లే. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ వేరు, వరల్డ్ వైడ్ వెబ్ వేరు. ఇంటర్నెట్ రోడ్ల లాంటిది అయితే వెబ్ ఆ రోడ్ల మీద నడిచే వాహనాలు లాంటివి. ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్నకి వస్తే, ఈ ప్రపంచం మొత్తం ఉన్న కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? ప్రతి కంప్యూటర్ ఒకే కంపెనీది కాదు, ఒకే భాష మాట్లాడేది కాదు. అలాంటప్పుడు ఇవన్నీ ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? ఇక్కడే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎంటర్ అవుతుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకునే విధానం. ఏ డేటా ఎలా పంపాలి, ఎక్కడికి పంపాలి, ఎలా రిసీవ్ చేయాలి అనే రూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మనం ఇద్దరం మాట్లాడుకుంటే ఒకే భాష కావాలి. అలాగే కంప్యూటర్స్ కూడా ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి కదా. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే ప్రతి డివైస్ ఒక అడ్రస్ ఉంటుంది. దీనినే ఐపీ అడ్రస్ అంటారు. ఇది మన ఇంటి అడ్రస్ లాంటిదే. అడ్రస్ లేకపోతే లెటర్ ఎక్కడికి వెళ్లాలో తెలియదు. అలాగే ఐపీ అడ్రస్ లేకపోతే డేటా ఎక్కడికి వెళ్లాలో తెలియదు. మనం పంపే ప్రతి మెసేజ్, ఫోటో, వీడియో అన్నీ ఈ ఐపీ అడ్రస్ ఆధారంగానే ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫోటో పంపారనుకోండి, ఆ ఫోటో మీ ఫోన్ నుంచి బయటకు వెళ్లే ముందు చిన్న చిన్న డేటా ప్యాకెట్స్ గా విడిపోతుంది. ప్రతి ప్యాకెట్ మీద ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి అనే అడ్రస్ ఉంటుంది. అవి వేరువేరు దారుల్లో ప్రయాణించి చివరికి కరెక్ట్ ప్లేస్ లో మళ్ళీ కలుస్తాయి. ఇదంతా జరిగేలోపు మనకి ఏం కనిపించదు, కానీ వెనుక మాత్రం ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫుల్ యాక్టివ్ గా వర్క్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో 3 ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. మొదటిది క్లయింట్, అంటే మనం ఉపయోగించే మొబైల్ లేదా ల్యాప్టాప్. రెండవది బ్రౌజర్, అంటే క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్ లాంటి సాఫ్ట్వేర్. మూడోది సర్వర్, అంటే మనకు కావాల్సిన డేటాను స్టోర్ చేసి ఉంచే పవర్ఫుల్ కంప్యూటర్. మనం బ్రౌజర్లో ఏదైనా సెర్చ్ చేస్తే ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ నుంచి రెస్పాన్స్ తిరిగి మళ్ళీ మన డివైస్కి వస్తుంది. ఈ మధ్యలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ నిశ్శబ్దంగా తన పని తాను చేస్తూనే ఉంటుంది. ఇంటర్నెట్ వల్ల మన జీవితం ఎంత ఈజీ అయిపోయిందో మనం గమనించాం కదా. ఒకప్పుడు ఉత్తరాలు రాస్తే రోజుల తరబడి పడేది. ఇప్పుడు ఈమెయిల్స్ లో సెకండ్లలో వెళ్ళిపోతుంది. ఒకప్పుడు టికెట్స్ బుక్ చేయాలంటే క్యూలో నిలబడాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చునే బుక్ చేస్తున్నాం. వీడియో కాల్స్ ద్వారా ప్రపంచం అవతల ఉన్న వాళ్ళను కూడా మన ముందు ఉన్నట్టే చూసి మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ ఇంటర్నెట్ వల్లే సాధ్యమయ్యాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ ఎంత ఉపయోగపడుతుందో అంతే డిస్ట్రాక్ట్ కూడా చేస్తుంది. సరిగ్గా వాడితేనే నాలెడ్జ్ పెరుగుతుంది, కెరీర్ బెటర్ అవుతుంది. తప్పుగా వాడితే టైం వేస్ట్ అవుతుంది, హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇంటర్నెట్ ని మనం వాడాలి, కానీ ఇంటర్నెట్ మనల్ని వాడకూడదు.
ఇంటర్నెట్ ప్రోటోకాల్ లేకపోతే ఈ డిజిటల్ ప్రపంచం అస్సలు పనిచేయదు. ఒక మెసేజ్ క్షణాల్లో కరెక్ట్ ప్లేస్ కి చేరుతుందంటే, ఒక వీడియో బఫర్ లేకుండా ప్లే అవుతుందంటే, వెబ్సైట్ సరిగ్గా లోడ్ అవుతుందంటే, దాని వెనుక ఉన్న అసలు కారణం ఇదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. మొత్తానికి చెప్పాలంటే మన చేతిలో ఉన్న చిన్న ఫోన్ ఒక పెద్ద ప్రపంచంతో మాట్లాడుతుందంటే అది నిజంగా అద్భుతమే. ఈ అద్భుతాన్ని సాధ్యం చేస్తున్న సైలెంట్ హీరో పేరు ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది కనిపించదు, వినిపించదు, కానీ లేకపోతే ఇంటర్నెట్ ఉండదు. ఇంటర్నెట్ ఒక పవర్ఫుల్ టూల్. స్మార్ట్ గా ఉపయోగిస్తే ఇది జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. అదే అవసరానికి మించి వాడితే టైం ని, ఫోకస్ ని దోచేస్తుంది. చివరికి ఫలితం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా కావాలంటే వీడియోకి లైక్ చేయండి. వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.